హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 29th నవంబర్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 29th నవంబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దేర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. నెవర్ బిఫోర్ నవంబర్ ఆఫర్ అండర్లో మనకి ఫ్లాట్ 20% ఆఫ్ అయితే కనుక లభిస్తుంది. మన యొక్క యాప్లో మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా మీకు 20% ఆఫ్ అయితే లభిస్తుంది. ఈ యొక్క వ్యాలిడిటీ మీకు 30th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. దట్ ఈస్ టుమారో ఈస్ ద లాస్ట్ డే ఫర్ దిస్ పర్టికులర్ ఆఫర్ అండ్ you can call on to this number that is available on the screen. So similarly, our UPSC GS prelims plus mains మన యొక్క ఫ్లాగ్షిప్ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుందండి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 35,000 రూపీస్, బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 28,000 రూపీస్. ఈ యొక్క ఆఫర్ కూడా మీకు 30th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మన యొక్క ఎక్స్పర్ట్ టీంతో మాట్లాడచ్చు. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకుని మన యొక్క ఫ్లాగ్షిప్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ని ఎన్రిచ్ చేసుకోవచ్చు. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక తీసుకుంటున్నాము. లెట్ us సీ ద అజెండా. మెయిన్లీ ఏమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేది అజెండా చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సర్చెస్ 22 లొకేషన్స్ ఇన్ ద హ్యూమన్ ట్రాఫికింగ్ కేస్ అని చెప్పేసి రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది. దాట్ వీ విల్ లుక్ ఇన్ టు ద. Next, something very historic from the defense perspective has happened. India tests the ballistic missile with a range of around 3,500 kilometers అనేటువంటి ఆర్టికల్ చూస్తాము. తమిళనాడు డూయింగ్ ఇట్స్ బెస్ట్ టు అట్రాక్ట్ ద FDI ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ex-CEA అరవింద్ సుబ్రహ్మణ్యన్. సో చైనా +1 స్ట్రాటజీ గురించి కూడా దీంట్లో మనకి మాట్లాడారు. దాని గురించి కూడా మనం చూస్తామండి ఈ ఆర్టికల్లో. ఇండియన్ వర్కర్స్ ఇన్ ఇజ్రాయిల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద మెడికల్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి మనకి రీసెంట్గా న్యూస్ ఐటమ్ వచ్చింది. బికాస్ సో మెనీ ఇండియన్ వర్కర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ దట్ ఆఫ్ ద ఇజ్రాయిల్ దట్ వీ హ్యావ్ టు సీ అబౌట్. సెన్సస్ 2025 యాజ్ ఏ కాంప్రిహెన్సివ్ సిటిజన్ రిజిస్ట్రీ అనేటువంటి ఎడిటోరియల్ ఇవాళ మనకి పబ్లిష్ అయింది. సో విచ్ వీ విల్ లుక్ ఇన్ టు నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్, నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ గురించి, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ గురించి అండ్ అలాగనే ఆధార్ వర్సెస్ NRIC. సో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ పాయింట్స్ అన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సిరియన్ రెబెల్స్ లాంచ్డ్ ద లార్జ్ స్కేల్ అటాక్ ఆన్ ద గవర్నమెంట్ ఫోర్సెస్ ఇన్ అలెప్పో. ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనకు అడుగుతుంటారు అలెప్పో ఎక్కడ ఉందని చెప్పేసి. దీని గురించి మనం చూడడం జరుగుతుంది. ఇన్ బూసాన్, సౌత్ కొరియా, ఇండియా సేస్ ఇట్ విల్ నాట్ బ్యాక్ ద యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్. సో గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీకి సంబంధించినటువంటి నెగోషియేషన్స్ మనకి బూసాన్, సౌత్ కొరియాలో జరుగుతున్నాయండి. సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. ఎస్, దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం కవర్ చేయబడడం జరుగుతుంది. అండ్ దెన్ కమ్స్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చేసి మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వర్క్షాప్ SAREX 2024 అని చెప్పేసి మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. దీన్ని మనం కవర్ చేస్తాము. జారావా ట్రైబ్ మెంబర్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇండియాస్ ఎలక్టోరల్ రోల్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. దిస్ ఈస్ అనదర్ వెరీ ఇంపార్టెంట్. సో జారావా ట్రైబ్ ఫ్రమ్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ గురించి మనం స్టడీ చేస్తాం. ఈ దాఖిల్ పోర్టల్ నేషన్ వైడ్ ఇంప్లిమెంటేషన్ గాట్ అచీవ్డ్. రేర్ ఇంపీరియల్ ఈగల్ స్పాటెడ్ ఇన్ ద కేరళాస్ కోల్ వెట్లాండ్స్. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం ఈ యొక్క ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాము. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ అవుట్ సైడ్ హిందూ. ఈ వీడియోలో మనం హిందూ న్యూస్ అనాలిసిస్ చేస్తుంటాము. అవుట్ సైడ్ హిందూ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి వెబ్సైట్స్ నుంచి పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్ని మనం హ్యాండ్ పిక్ చేసుకుని మనము ఇక్కడ డిస్కషన్ అనేటువంటిది చేయబడడం జరుగుతుంది. క్లియర్? That's it. So these are the important things and let us start the discussion. The first and foremost article, National Investigation Agency searches 22 locations in the human trafficking case. So this is something which is recently in the news. Yes. సో ఈ కేసుకి సంబంధించి, దీనికి సంబంధించి ఆర్టికల్కి సంబంధించి మనకి మెయిన్లీ ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి అని అంటే కనుక, సో రీసెంట్లీ ఫ్రమ్ ద స్టేట్స్ లైక్ బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్ ఈ యొక్క స్టేట్స్లో మనకి సెర్చెస్ అనేటువంటివి కండక్ట్ చేశారట. సో బికాస్ ఆఫ్ డ్యూ టు ఏ పాసిబుల్ ట్రాఫికింగ్ సిండికేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సైబర్ ఫ్రాడ్ కేసెస్లో మనకి ఈ యొక్క సెర్చెస్ని క్యారీ అవుట్ చేయడం జరిగింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ NIA, నేషనల్ ఇన్వెస్టిగేషన్
ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేటువంటి బాడీ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కనుక మనం తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ స్టాట్యూటరీ బాడీ మనకిది. ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ బాడీ. సో నవంబర్ 2008 because of due to the 26/11 so 26/11 terror attacks వల్ల it has shocked the entire nation అండి. ఈ యొక్క 26/11 టెర్రర్ అటాక్స్ ఇన్ రెస్పాన్స్గా ఏ నీడ్ వాజ్ ఫెల్ట్ దట్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ అన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సో ఫర్దర్ ఇన్ ఆర్డర్ టు ఇన్వెస్టిగేట్ దిస్ టెర్రర్ రిలేటెడ్ కేసెస్. దేర్ కమ్స్ ద NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ 2008 అనేటువంటి దాన్ని మనకి తీసుకుని రావడం జరిగింది. అండ్ విత్ దట్ ఏ బాడీ కాల్డ్ యాజ్ NIA వాజ్ ఎస్టాబ్లిష్డ్. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేటువంటి బాడీని మనకి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఈ యొక్క నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాజ్ రీసెంట్లీ అమెండెడ్ ఇన్ ద ఇయర్ 2019. ద లేటెస్ట్ అమెండ్మెంట్ వచ్చేసి మనకి సో ద 2019లో మనకి అమెండ్మెంట్ చేసి దీని యొక్క ఇన్వెస్టిగేషన్ యొక్క పవర్స్ని మనకైతే కనుక ఇంకా స్ట్రెంగ్తెన్ చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ట్రాఫికింగ్ రిలేటెడ్ కేసెస్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి సో అడిషనల్ కేసెస్ మనకైతే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగనే కౌంటర్ ఫెయిట్ కరెన్సీ ఆర్ బ్యాంక్ నోట్స్కి సంబంధించి. దెన్ సిమిలర్లీ వీ హ్యావ్ సంథింగ్ ఎల్స్ కాల్డ్ as సైబర్ టెర్రరిజం రిలేటెడ్ కేసెస్. సైబర్ టెర్రరిజం సో వీటికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పేసి మనకి ఆ యొక్క అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ మనము నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి మనం కన్ఫర్ చేయడం జరిగింది. సింపుల్గా చెప్పాలి అని అంటే ఇట్ ఈజ్ ఏ సెంట్రల్ కౌంటర్ టెర్రరిజం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మనకి NIA అనేటువంటిది. సెంట్రల్ కౌంటర్ టెర్రరిజం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఈ యొక్క బాడీ మనకి NIA అనేటువంటి బాడీ మనం తీసుకున్నట్లయితే కనుక సో స్టేట్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్ అనేటువంటిది అవసరం లేదండి. ఇట్స్ జ్యూరిస్డిక్షన్ ఎక్స్టెండ్స్ టు ద హోల్ ఆఫ్ ఇండియా. స్టేట్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్ అనేటువంటిది అవసరం లేదు. విత్ ద రిటర్న్ ప్రొక్లమేషన్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి రిటర్న్ ప్రొక్లమేషన్ ద్వారా మనకి ఏంటంటే NIA ఆ పలానా కేసెస్ని మనకి ఇన్వెస్టిగేట్ చేయబడడం జరుగుతుంది. అలాగే ఏదైనా ఒక స్టేట్ గవర్నమెంట్ కూడా NIAకి కేసెస్ని అప్పచెప్పాలి అని అంటే సో దే విల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వెస్ట్ టు దట్ ఆఫ్ MHAకి మనకైతే కనుక ఫార్వర్డ్ చేస్తారు. దెన్ MHA విల్ ఫార్వర్డ్ ఇట్ టు దట్ ఆఫ్ ద NIA. So it applies to the whole of India and Indian citizens who are living abroad. సో బయట ఇతర దేశాల్లో ఉంటున్నటువంటి వాళ్ళకు కూడా మనకి ఇదైతే అప్లై అవ్వడం జరుగుతుంది. నౌ లెట్ us రీడ్ సమ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మనకి. ఎస్ అండి. So the NIA searches about 22 locations in the human trafficking case. The National Investigation Agency conducted the searches at around 22 locations across 6 states, targeting a human trafficking and a cyber fraud syndicate. See, this human trafficking and as well as a cyber fraud related cases ni handle చేయమని చెప్పేసి మనకి అమెండ్మెంట్ యాక్ట్ 2019 ద్వారా మనం అయితే కనుక యాడ్ చేయడం జరిగింది. అండ్ అబౌట్ బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఈ స్టేట్స్లో మనకి సెర్చెస్ అనేటువంటివి కండక్ట్ చేశారు. దిస్ ఆపరేషన్ ఈజ్ ఎయిమ్డ్ అట్ ఇండివిజువల్ సస్పెక్టెడ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఏ ట్రాఫికింగ్ సిండికేట్. See, this was the website of the National Investigation Agency. If you want to read more about the NIA, you can visit this particular website and you can further study about NIA అండి. NIA గురించి మనం చూసుకుంటే కనుక NIA యొక్క నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మనకు ఆల్రెడీ తెలుసు. ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ బాడీ అని. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ 2008 ద్వారా మనకైతే ఎస్టాబ్లిష్ అయింది అనేటువంటి పాయింట్స్ కూడా మనకు తెలుసు. It will investigate the offences which are relating to the affecting our sovereignty, security and integrity of India. మన యొక్క ఇండియా యొక్క సావరానిటీని దెబ్బతీసేటువంటి యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే సెక్యూరిటీని ఎఫెక్ట్ చేసేటువంటివి అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఇండియా వీటిల్ని ఎఫెక్ట్ చేసేటువంటి యాక్టివిటీస్ని అఫెన్సెస్గా మనం ఏంటంటే కనుక ఆ రిలేటెడ్ అఫెన్సెస్ని మనకి NIA వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయబడడం జరుగుతుంది. లైక్ ఇట్ ఇన్క్లూడ్స్ స్మగ్లింగ్ ఆఫ్ ఆర్మ్స్, డ్రగ్స్, ఫేక్ ఇండియన్ కరెన్సీ ఈ రిలేటెడ్ క్రైమ్స్ అన్నీ కూడా మనకి NIA వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అండ్ ఇన్ఫిల్ట్రేషన్ అక్రాస్ ద బార్డర్స్ ఆల్సో.
లీగల్ ఫ్రేమ్వర్క్ ఏమైనా బ్యాకింగ్ ఉందా అంటే ఎస్, దెర్ ఈజ్ ఏ సెపరేట్ లా, ఏ డెడికేటెడ్ లా వాజ్ ఫ్రేమ్డ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఎన్ఐఏ. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద ఎన్ఐఏ యాక్ట్ 2008 ద్వారా మనకి ఎస్టాబ్లిష్ చేశారు. అన్లైక్ ద అదర్ బాడీ విచ్ ఇస్ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, విచ్ ఆల్సో హ్యాండిల్స్ ద కేసెస్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద కరప్షన్ అండ్ అదర్ ఎకనామిక్ అఫెన్సెస్ గురించి కూడా మనకి సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. బట్ సిబిఐ డస్ నాట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ లీగల్ బ్యాకింగ్, డెడికేటెడ్ లీగల్ బ్యాకింగ్ లేదు. ఇట్ మెయిన్లీ డిరైవ్స్ ఇట్స్ పవర్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నుంచి మనకి సిబిఐ పవర్స్ని అయితే కనుక డిరైవ్ చేసుకుంటుంది, ఇన్వెస్టిగేషన్ పవర్స్ అనేటువంటిది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ రిక్వైర్స్ ద కన్సెంట్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్. కన్సెంట్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్స్ ఈజ్ రిక్వైర్డ్. ఒక పలానా కేసుని, ఒక ఎఫ్ఐఆర్ని మనకి రిజిస్టర్ చేయాలి అని అంటే ఆ పలానా స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క కన్సెంట్ అనేటువంటిది కావాలి. అప్పుడు మాత్రమే సిబిఐ దానికి రిలేటెడ్ కేసుని మనకి ఇన్వెస్టిగేట్ చేయగలదు. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఎన్ఐఏ, ఇట్ హ్యాస్ ఏ డెడికేటెడ్ లీగల్ బ్యాకింగ్ కాల్డ్ యాజ్ ఎన్ఐఏ యాక్ట్ 2008. టెర్రర్ రిలేటెడ్ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఎటువంటి స్టేట్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ కూడా మనకి ఎన్ఐఏ అవసరం లేదు, బికాజ్ ఇట్ హ్యాస్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అండ్ లైక్ సిబిఐ. సో సిబిఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఏ కమిటీ అండి. సిబిఐ ఒక కమిటీ యొక్క రికమెండేషన్స్ ద్వారా మనకి ఎస్టాబ్లిష్ అయింది. ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ త్రూ ద విచ్ కమిటీస్ రికమెండేషన్స్ ద సిబిఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అనేటువంటి పాయింట్ని మీరు కమెంట్ అయితే చేయండి. మూవింగ్ ఫార్వర్డ్, it is empowered to investigate across the states without requiring the state permission. ఇందాక మనం అదే మాట్లాడుకున్నాం కదా, స్టేట్ పర్మిషన్ అవసరం లేకుండానే కేసెస్ని మనకి ఇన్వెస్టిగేట్ చేయగలదు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, బికాజ్ ఇట్ హ్యాస్ ద నేషనల్ జ్యూరిస్డిక్షన్. దట్స్ వేర్ కమ్స్ ద జ్యూరిస్డిక్షన్. సో ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద అంటే పరిధి అంటాం కదా, అది ఎంతవరకు మనకి ఎన్ఐఏకు ఉంటుంది అనే పాయింట్స్ మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇట్ ఎక్స్టెండ్స్ అక్రాస్ ద ఇండియా, ఓల్ ఆఫ్ ఇండియా, అండ్ అలాగే నాట్ ఓన్లీ దాట్ ఇండియన్ సిటిజన్స్ అబ్రాడ్. సో మన యొక్క ఇండియన్ సిటిజన్స్ అబ్రాడ్లో మనకి ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకి ఈ యొక్క ఎన్ఐఏ జ్యూరిస్డిక్షన్ మనకి అప్లై అవుతుంది. ఇట్ ఇన్క్లూడ్స్ క్రైమ్స్ అపాన్ ద ఇండియన్ షిప్స్, Indian aircrafts and the cases affecting the India's interests globally. So మన యొక్క ఇండియన్ షిప్స్ మీద wherever they may be, Indian aircrafts wherever they may be, and cases affecting the India's interests globally. మన యొక్క ఇండియా యొక్క ఇంట్రెస్ట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సావరానిటీ దెబ్బతీసే విధంగా, సెక్యూరిటీ దెబ్బతీసే విధంగా ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నా, కేసెస్ ఉన్నా కూడా వాటన్నింటినీ కూడా మనకి ఎన్ఐఏ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. Not only that, it also investigates the crimes under the important treaties, conventions and United Nations mandates. సో చేసినటువంటి ఇంటర్నేషనల్ ట్రీటీస్ కానివ్వండి, కన్వెన్షన్స్, వాటికి సంబంధించినటువంటి కేసు క్రైమ్స్ని కూడా మనకి ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఇట్ ఆపరేట్స్ విత్ ఎ రిటన్ ప్రొక్లమేషన్ ఫ్రమ్ దట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ప్లీజ్ బీ వెరీ క్లియర్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళ దగ్గర నుంచి రిటన్ ప్రొక్లమేషన్ తీసుకున్న తర్వాత సో దే విల్ ఆపరేట్, దే విల్ వర్క్ ఆన్ దాట్ పర్టికులర్ కేస్. అండ్ దెన్ ఎన్ఐఏ యాక్ట్ 2008కి మనకి ఎప్పుడు అమెండ్మెంట్ చేశారు, 2019 ద అమెండ్మెంట్స్ అనేటువంటివి మనకి చేయబడడం జరిగింది. ఎస్ అండి, విత్ రెస్పెక్ట్ టు ద ఎన్ఐఏ యాక్ట్ మనకి ఎన్ఐఏ యాక్ట్ వాజ్ అమెండెడ్ అండ్ ఇట్ వాజ్ అమెండెడ్ ఇన్ ద ఇయర్ 2019. ఈవెన్ ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా మనకి ఇస్తుంటారు, లైక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ అండ్ ఇట్ వాజ్ అమెండెడ్ ఓన్లీ వన్స్, ఇట్ వాజ్ అమెండెడ్ ఓన్లీ ట్వైస్, ఇట్ వాజ్ నెవర్ అమెండెడ్. సో ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా మనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో 2019లో మనకి ఎన్ఐఏ యాక్ట్ 2008ని మనకి అమెండ్మెంట్ అయితే చేశారు. అమెండ్ చేసి ఏమేమి యాడ్ చేశారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఎక్స్పాండెడ్ ద స్కోప్. సో ద స్కోప్ ఆఫ్ ఎన్ఐఏ ఇన్వెస్టిగేట్ చేయగలిగేటువంటి కేసెస్ యొక్క స్కోప్ని మనకి పెంచడం జరిగింది. లైక్ వాళ్ళు ఏమేమి ఇంక్రీజ్ చేశారు అని అంటే, హ్యూమన్ ట్రాఫికింగ్ రిలేటెడ్ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయమని, సైబర్ టెర్రరిజం, ప్రొహిబిటెడ్ ఆర్మ్స్, కౌంటర్ ఫెయిట్ కరెన్సీ, వీటికి సంబంధించినటువంటి కేసెస్ అన్నీ కూడా మనకి ఎన్ఐఏ ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయగలదు. సెకండ్ వన్, అఫెన్సెస్ బియాండ్ ఇండియా, ఇంతకుముందు విత్ ఇన్ ఇండియా మాత్రమే ఉండేది, బట్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద 2019 అమెండ్మెంట్ ఇట్ వాజ్ ఈవెన్ బియాండ్ ఇండియా మనకైతే తీసుకుని రావడం జరిగింది, అంటే స్కోప్ అనేటువంటిది పెంచడం జరిగింది. ఇట్ ఈస్ ఎంపవర్డ్ టు ప్రోబ్ ద అఫెన్సెస్, ప్రోబ్ అంటే
investigate the offences outside India adhering to the international treaties. See, it can investigate the cases beyond India, but however that has to be subject to that of the international treaties and as well as the local laws of the governments, the other governments. సో ద అదర్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి లోకల్ లాస్ని, ఇంటర్నేషనల్ ట్రీటీస్ని రెస్పెక్ట్ చేస్తూ ఎన్ఐఏ మనకి ఏంటంటే కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయగలదు. దెన్ కమ్స్ ద స్పెషల్ కోర్ట్స్. సో సెషన్స్ కోర్ట్స్ ఆర్ డెసిగ్నేటెడ్ యాజ్ ఎ స్పెషల్ కోర్ట్స్ ఫర్ ఎక్స్పిడైటింగ్ ద ట్రయల్స్. ఐడియల్లీ మనకి ఏంటంటే సో ద ఎన్ఐఏకి సంబంధించినటువంటి స్పెషల్ కోర్ట్స్ని కన్స్టిట్యూట్ చేస్తారు. సో దట్ వీ విల్ హ్యావ్ ఏ ఫాస్ట్ ట్రాక్లో మనము కేసెస్ని వీ విల్ హ్యావ్ ఏ ఎక్స్పిడైటింగ్ ఫాస్టర్ ట్రయల్స్ అనేటువంటివి కండక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో. బట్ ఈ యొక్క అమెండ్మెంట్ ద్వారా ఏం చేశారంటే సెషన్ కోర్ట్స్ని కూడా మనకి ఏంటంటే దే కెన్ బి డెసిగ్నేటెడ్ యాజ్ దట్ ఆఫ్ ద స్పెషల్ కోర్ట్స్గా మనం డెసిగ్నేట్ చేయొచ్చు. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, స్టేట్ గవర్నమెంట్స్ కెన్ ఆల్సో డిజిగ్నేట్ సచ్ కోర్ట్స్ విత్ ద కన్సల్టేషన్ ఫ్రమ్ ద హైకోర్టు చీఫ్ జస్టిస్ ద్వారా మనకి సో స్టేట్ గవర్నమెంట్స్ కూడా మనకి ఏంటంటే సెషన్స్ కోర్ట్స్ని మనకి స్పెషల్ కోర్టుగా డిక్లేర్ చేసి ఎన్ఐఏ రిలేటెడ్ కేసెస్ అన్నిటినీ కూడా ఫాస్ట్ వేలో మనము ఇన్వెస్టిగేషన్స్ అవి క్యారీ అవుట్ చేసి ట్రయల్ అనేటువంటి దాన్ని క్యారీ అవుట్ చేయించవచ్చు. ఎస్ అండి, దిస్ ఈజ్ సంథింగ్ ద అదర్ ఇంపార్టెంట్ స్పెషల్ కోర్ట్స్ అనేటువంటివి యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ అఫెన్సెస్ బియాండ్ ద ఇండియా గురించి. దెన్ నెక్స్ట్ ఎక్స్పాండెడ్ ద స్కోప్ ఆఫ్ ద ఎన్ఐఏ యాక్ట్కి సంబంధించి. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఎన్ఐఏ యాక్ట్ 2008 మనకి తెలియాలి అండ్ ద సబ్సిక్వెంట్ అమెండ్మెంట్ దట్ ఈస్ 2019 కూడా మనకైతే కనుక తెలియాలి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్. సో దీనికి సంబంధించి పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే డిస్కస్ ద రోల్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ in countering the organized crime and terrorism in India. How have the recent amendments have enhanced its effectiveness? So recent amendments they mean to say 2019 amendments enhanced its effectiveness can be a potential mains question and దీనికి సంబంధించి. Let us move on to that of the next article. So this is something very very significant and manaki India tests the ballistic missile with a range of around 3,500 kilometers. So this is something which is significant with respect to enhancing our nuclear deterrence capabilities అండి. అంటే మన యొక్క న్యూక్లియర్ క్యాపబిలిటీస్ని, మన యొక్క న్యూక్లియర్ డిటరెన్స్ క్యాపబిలిటీస్ని అంటే ఇతర దేశాలని భయపెట్టే విధంగా న్యూక్లియర్ డిటరెన్స్ సో క్యాపబిలిటీస్ని షోకాస్ట్ చేస్తూ మనకి ఒక ఇంపార్టెంట్ టెస్ట్ని మనకైతే క్యారీ అవుట్ చేశారు. న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ని మనం అయితే కనుక రీసెంట్గా ఫైర్ చేసాము. న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ని రీసెంట్గా మనం ఫైర్ చేయడం జరిగింది ఫ్రమ్ ద విచ్ ఈజ్ ఏ K4 మిసైల్ అండి. K4 ఈజ్ ఏ న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ రేంజ్ ఆఫ్ అబౌట్ 3,500 కిలోమీటర్స్ వరకు మనకి ఏంటంటే కనుక ఇది ఒన్లో ఉన్న టార్గెట్ని కూడా మనకి వెళ్ళి హిట్ చేయగలదు. అండ్ ఐఎన్ఎస్ అరిగాట్ ఈజ్ ఏ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్. మనకి ఇంతకుముందు ఐఎన్ఎస్ అరిహంట్ ఉండేది, ఇప్పుడు నౌ ద నెక్స్ట్ వన్ ఇన్ ద సీక్వెన్స్ దట్ ఈస్ ఐఎన్ఎస్ అరిగాట్ నుంచి ఈ యొక్క K4 మిసైల్ని మనమైతే ఫైర్ చేయబడడం జరిగింది. సో దట్ ఈస్ వాట్ విత్ దిస్ టెస్టింగ్ సక్సెస్ఫుల్ మనకి ఏంటంటే కనుక ఇండియా జాయింట్ వెరీ స్మాల్ గ్రూప్ ఆఫ్ నేషన్స్ టు హ్యావ్ ద క్యాపబిలిటీ టు ఫైర్ ఏ న్యూక్లియర్ మిసైల్ లైక్ ఫ్రమ్ ద ల్యాండ్, ఎయిర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అండర్ సీ. మనం ఇప్పుడు ఒక న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్ని మనం ల్యాండ్ నుంచి ఫైర్ చేయగలము, ఎయిర్ నుంచి ఫైర్ చేయగలము అండ్ యాజ్ వెల్ యాజ్ అండర్ సీ నుంచి కూడా ఫైర్ చేయగలము. సో దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ న్యూక్లియర్ ట్రయాడ్ అని కూడా మనకి పిలుస్తూ ఉంటారు. India is also one of the group of countries which has achieved the nuclear triad. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దామండి. ఇండియా టెస్ట్స్ ద బ్యాలిస్టిక్ మిసైల్ విత్ ఎ రేంజ్ ఆఫ్ అరౌండ్ 3,500 kilometers. India successfully conducted a test of the K4 missile. And K4 missile is a nuclear capable ballistic missile. So consider the following statements అని చెప్పేసి మనకి రకరకాల మిసైల్స్ ఇచ్చి how many of the above are nuclear capable ballistic missiles. లాస్ట్ టైం మనకి how many of the above are 5th generation fighter aircrafts అని చెప్పేసి మనకి క్వశ్చన్ అయితే ఇచ్చారు 2024లో. In the similar fashion, so this time they may ask you about the nuclear capable
ఆర్ ద నార్మల్ మిసైల్స్ గురించి కూడా మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. K4 మిసైల్ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ న్యూక్లియర్ క్యాపబుల్ బ్యాలిస్టిక్ మిసైల్ హ్యావింగ్ ఏ రేంజ్ ఆఫ్ అబౌట్ 3500 కిలోమీటర్స్. ఇట్ ఈస్ లాంచ్డ్ ఫ్రమ్ ద టాప్. దేని నుంచి లాంచ్ చేశారమ్మా? INS అరిఘాట్ నుంచి మనకి లాంచ్ చేశారు. INS అరిఘాట్ ఈజ్ ఏ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్ మనకి ఇన్ ద బే ఆఫ్ బెంగాల్. This development significantly boosts our India's strategic and nuclear deterrence capabilities. So మన యొక్క ఇండియాకి సంబంధించి because at a time, so when we have the tensions with respect to Pakistan and as well as the China, so showcasing our nuclear deterrence capabilities is something which is very important. So in this context ఈ యొక్క టెస్ట్ ద్వారా మనం ఏంటంటే ప్రపంచానికి చెప్తున్నది ఏంటంటే now we can easily launch the 3500 కిలోమీటర్ రేంజ్ న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ని మేమైతే కనుక లాంచ్ చేయగలము ఫ్రమ్ ద సబ్మెరైన్ నుంచి కూడా. సో దట్ మీన్స్ ఈవెన్ దో ఇఫ్ యూ హ్యావ్ క్యారీడ్ అవుట్ అన్ అటాక్ ఆన్ ల్యాండ్ దెన్ ఇమీడియట్లీ రిటాలియేటరీగా మేము అండర్ సీ నుంచి మీ మీద అటాక్ అయితే కనుక క్యారీ అవుట్ చేయబడడం జరుగుతుంది. దట్ వీ కాల్ ఇట్ ఎస్ సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అని పిలుస్తారు. సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీని మనకి స్ట్రెంగ్తన్ చేస్తుంది. వాట్ ఈస్ సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ? సెకండ్ స్ట్రైక్ capability ante, so for example we have two countries, that is India and as well as Pakistan. India and as well as Pakistan. If Pakistan has attacked India like through a land attack ని మనం క్యారీ అవుట్ చేసినప్పుడు ఆ యొక్క షాక్ని మనం అబ్జర్వ్ చేసుకుని సో వీ విల్ బీ లాంచింగ్ ఏ వన్ మోర్ అటాక్ ఆన్ దట్ ఆఫ్ ద పాకిస్తాన్. సో దట్ ఈస్ ద అనదర్ అటాక్, రిటాలియేటరీ అటాక్ ఆన్ ద పాకిస్తాన్. దట్ ఈస్ వాట్ ఈస్ యువర్ సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంటారు. Yes, so let us discuss the important points. This is the representational image of the ballistic missile and the K4 missile manaki. The K4 missile has a range of about 3500 kilometers, which is capable of striking the deep into that of the adversarial territories. Ante enemy యొక్క territories కి లో ఉండేటువంటి precise targets ని కూడా మనం అయితే కనుక వెళ్ళి హిట్ చేయగలము. This test was conducted from the INS Arigat, which is a nuclear powered submarine. మనం ఇప్పుడు ఈ మిసైల్ని ఎక్కడి నుంచి ఫైర్ చేసాము అని అంటే INS అరిఘాట్ అనేటువంటి న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్ నుంచి మనం ఈ యొక్క మిసైల్ని ఫైర్ చేయడం జరిగిందండి. నాట్ ఫ్రమ్ ద ల్యాండ్ అండ్ నాట్ ఫ్రమ్ ద ఎయిర్ బట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద అండర్ సీ నుంచి మనం అయితే కనుక చేసాం దీన్ని. సో దెన్ క్యారీడ్ అవుట్ ఆఫ్ ద విశాఖపట్నం కోస్ట్ బే ఆఫ్ బెంగాల్ దగ్గర మనకి దీన్ని క్యారీ అవుట్ చేశారు. స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇట్ విల్ స్ట్రెంగ్థెన్ ద ఇండియాస్ సీ బేస్డ్ న్యూక్లియర్ డిటరెన్స్ లైక్ విత్ ఇన్ ఇట్స్ నో ఫస్ట్ యూజ్ న్యూక్లియర్ డాక్ట్రైన్. సో ఈ యొక్క రిలవెన్స్ ఏంటి? ఈ యొక్క టెస్ట్ కండక్ట్ చేయడం వల్ల రిలవెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద రిలవెన్స్? ఇట్ విల్ ఎస్టాబ్లిష్ అవర్ ఇండియాస్ ఎబిలిటీ టు డిప్లాయ్ న్యూక్లియర్ వెపన్స్ అక్రాస్ ల్యాండ్, ఎయిర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సీ డొమైన్స్. నౌ వీ హ్యావ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ న్యూక్లియర్ ట్రయాడ్ అయితే మనం అచీవ్ చేసాము. ఇప్పుడు మనము న్యూక్లియర్ వెపన్స్ని లైక్ ల్యాండ్ ద్వారా, ఎయిర్ ద్వారా, సీ ద్వారా కూడా మనం ఏంటంటే కనుక డిప్లాయ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ మనకు ఉంది. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ద అదర్ కంట్రీ అటాక్స్ us through land and attacks us through air, so then definitely we can launch the retaliatory attack through the sea ద్వారా మనం ఏంటంటే కనుక క్యారీ అవుట్ చేయగలం. అండ్ సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీని మనకైతే కనుక ఎన్హాన్స్ చేస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ సర్వైవబుల్ అండ్ ఎష్యూర్డ్ రిటాలియేషన్ విచ్ ఇస్ వైటల్ ఫర్ మెయింటైనింగ్ ద క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెన్స్. సో క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెన్స్ ఎన్ష్యూర్ చేసే విధంగా సర్వైవబుల్ అండ్ ఎష్యూర్డ్ రిటాలియేషన్ అంటే ఒకసారి మనం ఒక షాక్ తీసుకున్నా, ఒక అటాక్ని మనం తీసుకున్నా దాన్ని మనం అబ్జర్వ్ చేసుకుని ఆ షాక్ని ఇమీడియట్లీ త్రూ అదర్ డొమైన్ మనం ఏంటంటే రిటాలియేట్ చేయగలిగినట్లయితే కనుక దట్ వీ కాల్ ఇట్ ఏ సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ. ఇందాక మనం చెప్పినట్టుగా నవ్ ఇట్ విల్ హ్యావింగ్ ద ఎన్హాన్స్డ్ రీచ్. దిస్ మిసైల్స్ ఎక్స్టెండెడ్ రేంజ్ ఎన్ష్యూర్స్ ఎఫెక్టివ్ డిటరెన్స్ అక్రాస్ ఏషియా అండ్ యాజ్ వెల్ యాజ్ బియాండ్. So the K4 missiles are very advanced nuclear capable ballistic missiles with a range of about 3500 kilometers. ఇలాగే మనకి సగారికా మిసైల్స్ అని చెప్పేసి కూడా ఉంటాయి. దే హ్యావ్ ఏ రేంజ్ ఆఫ్ అబౌట్ 750 కిలోమీటర్స్ ఉంటాయండి. ఇది మనకి INS అరిఘాట్ విచ్ ఈస్ ఏ నెక్స్ట్ జనరేషన్ సబ్మెరీన్. మనకి INS అరిఘాట్ వచ్చేసి మనకి దిస్ ఈజ్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ అండి. And it is a INS Arigat is a nuclear powered submarine which is designed for strategic missions. In order to carry out the strategic missions మనం ఏంటంటే కనుక ఈ యొక్క INS అరిఘాట్ని మనం రీసెంట్గా కమిషన్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ క్యారీయింగ్ ద బోత్ K4 missiles
which have a range of about 3,500 kilometers, and K-15 Sagarika missiles which have a range of about 750 kilometers range. So here please be very clear అండి. K4 మిసైల్స్ వచ్చేసి మనకి 3,500 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది. K-15 సగారికా మిసైల్స్ వచ్చేసి మనకి 750 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది. ఈ రెండు మిసైల్స్ని కూడా మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ క్యారీయింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సో ఫైర్ చేయగలిగేటువంటి లాంచ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ మనకి ఐఎన్ఎస్ అరిగాట్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్కి అయితే ఉంటుంది. ఇట్ ఇన్కార్పొరేట్స్ ద స్టెల్త్ ఫీచర్స్ అండ్ అడ్వాన్స్డ్ ఇండిజినియస్ సిస్టమ్స్ లైక్ ఇంప్రూవింగ్ ద సర్వైవబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ. It is powered by a 83 megawatt pressurized light water nuclear reactor, thereby enabling the long underwater missions ni manam carry out cheyadam gurinchi. Compared to the previous one, that is INS Arihant, so the first nuclear submarine, it features superior stealth, endurance and as well as the weaponry system. So they are clearly saying that when compared with that of the INS Arihant, INS Arigat is more advanced. It has more superior stealth ante secret అని అర్థం. So stealth, endurance and as well as the weaponry systems. Yes, self-reliance in defense. మన డెవలప్డ్ అండర్ ద ఆత్మ నిర్భర భారత్ ఇనిషియేటివ్. ఇట్ ఈస్ షోకాసింగ్ ద ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పర్టీస్ని కూడా మనకి ఏంటంటే షోకాస్ చేయడం జరుగుతుంది. నౌ లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద K4 మిసైల్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే, K4 అనేటువంటి మిసైల్ మనకి ఇట్ ఈస్ డెవలప్డ్ బై దట్ ఆఫ్ ద DRDO. ఇట్ విల్ స్ట్రెంగ్థెన్ ద ఇండియాస్ సీ బేస్డ్ న్యూక్లియర్ డెటరెన్స్ విచ్ ఈస్ ఎ వైటల్ పిల్లర్ ఆఫ్ ఇట్స్ న్యూక్లియర్ డాక్ట్రైన్. సో మన యొక్క న్యూక్లియర్ డాక్ట్రైన్లో సీ ద్వారా బేస్డ్ న్యూక్లియర్ డెటరెన్స్, ల్యాండ్ బేస్డ్, ఎయిర్ బేస్డ్ లాగా మనకి ఏంటంటే సీ బేస్డ్ న్యూక్లియర్ డెటరెన్స్ని స్ట్రెంగ్తన్ చేయడంలో మనకి K4 మిసైల్స్ యొక్క రోల్ చాలా ఎక్కువ అయితే ఉంది మనకి. విత్ ఎ రేంజ్ ఆఫ్ అబౌట్ ద 3,500 kilometers, it extends significantly, that is beyond the reach of the K-15 Sagarika missiles which have a range of 750 kilometers. It will ensure India's capability to deliver the nuclear weapons effectively across regional and as well as strategic distances, and it will demonstrate the advanced missile guidance, precision targeting and as well as the stealth deployment. So overall మనకి చెప్పాలంటే రీసెంట్గా INS అరిగాట్ అనేటువంటి న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్ ద్వారా మనము న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ దట్ ఈస్ K4 మిసైల్స్ని విచ్ ఆర్ హ్యావింగ్ ఎ రేంజ్ ఆఫ్ అబౌట్ 3,500 kilometers మనం లాంచ్ చేయబడడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ అండ్ దిస్ క్లియర్లీ షోస్ దట్ India now entered into a small group of nations which are capable to launch the nuclear powered missiles both from that of the so triad, that is from the nuclear air ద్వారా, sea ద్వారా, నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే కనుక ల్యాండ్ ద్వారా. సో త్రూ దీస్ 3 different modes we can launch this particular missile అండి. దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేమి తెలియాలంటే INS Arihant గురించి మనకి క్లియర్గా తెలియాలి. వీ నీడ్ టు బి థరో విత్ INS Arihant. సో దెన్ యూ నీడ్ టు రీడ్ అబౌట్ INS అరిగాట్ గురించి మనం చూసుకోవాలి. INS అరిగాట్. సో ఈ రెండు న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్స్ గురించి చదివిన తర్వాత దెన్ K4 మిసైల్స్ ఆర్ న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇవి మనకి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సగారికా మిసైల్స్, దట్ ఈస్ వాట్ ఈస్ ద సగారికా మిసైల్స్ గురించి K-15. ఎస్, సో ద నెక్స్ట్ వన్ ఈస్ ద K-15 సగారికా మిసైల్స్ గురించి మనం చూసుకోవాలి. ఈవెన్ ద సేమ్ ఇవన్నీ కూడా మనకి స్టేట్ లెవెల్ గ్రూప్ ఎగ్జామ్స్లో కూడా మనకు అడుగుతూ ఉంటారండి. అండ్ ఓవరాల్గా న్యూక్లియర్ ట్రయాడ్ గురించి దెన్ వీ హ్యావ్ ద న్యూక్లియర్ డెటరెన్స్, సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ గురించి ఇవన్నీ కూడా మనకు అడుగుతుంటారు. K4 మిసైల్స్ యొక్క రేంజ్ ఎంత, K-15 సగారికా మిసైల్స్ రేంజ్ ఎంత, INS అరిహంట్ ఫీచర్స్, INS అరిగాట్ ఫీచర్స్, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అడుగుతారు. అండ్ అలాగే UPSC ప్రిలిమినరీలో కూడా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి. యూ నీడ్ టు బి థరో విత్ ఆల్ దీస్ పర్టికులర్ పాయింట్స్. లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. తమిళనాడు డూయింగ్ ఇట్స్ బెస్ట్ in order to attract the FDI, foreign direct investment, says ex-chief economic advisor Aravind Subramanian. So Aravind Subramanian మనకి మాట్లాడుతూ చెప్పేది ఏంటంటే we have something called as China +1 strategy. చైనా +1 స్ట్రాటజీ అని చెప్పేసి మనకి ఏంటంటే ఈ ట్రెండ్ అనేటువంటిది నడుస్తుంది. వేర్ తమిళనాడు ఈజ్ టేకింగ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ చైనా +1 స్ట్రాటజీ అండ్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు అట్రాక్ట్ ద ఇట్స్ బెస్ట్ టు అట్రాక్ట్ ద FDI. సో స్టేట్లో మనకి ఏంటంటే FDIని ఎన్హాన్స్ చేయడంలో మనకి ఏంటంటే సో తమిళనాడు సో చాలా కీలక పాత్ర ప్లే చేస్తోంది అని చెప్పి మనకి సో ఎక్స్-చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రహ్మణ్యన్ అని చెప్తున్నారండి.
సో రీసెంట్గా ఆర్గనైజ్ చేసినటువంటి ఇక ఈవెంట్ అండి, లైక్ సెంటర్ ఫర్ సోషల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ వాళ్ళు మనకి ఏంటంటే ఒక ఈవెంట్ని అయితే ఆర్గనైజ్ చేశారు. అక్కడ మనకి యొక్క చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ మాట్లాడుతూ మనకి ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఎక్స్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే ఇండియా ఈజ్ అనేబుల్ టు అట్రాక్ట్ ద FDI లైక్ ద కంట్రీస్ లైక్ చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ద వియత్నాం. సో బికాజ్ అవర్ లాస్ అనేటువంటివి మనకి చాలా స్ట్రిక్ట్ లాస్ అవి కూడా మనకైతే కనుక ఉన్నాయి. అండ్ దట్స్ ద రీజన్ వీఆర్ ఎనేబుల్ టు ఇంటిగ్రేట్ ఇన్ టు దట్ ఆఫ్ ద గ్లోబల్ వాల్యూ చైన్స్లోకి మనం ఇంటిగ్రేట్ అవ్వలేకపోతున్నాము. అవర్ డొమెస్టిక్ ఫర్మ్స్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు బీయింగ్ డూ దిస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అండ్ చైనా +1 స్ట్రాటజీ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏం తెలియాలి అనేది ఈ ఆర్టికల్లో మనం చూద్దామండి. This article discusses about the Tamil Nadu's efforts to leverage the global China +1 strategy to attract the foreign direct investment, which is highlighted by the former Chief Economic Advisor Arvind Subramanian. So China +1 strategy opportunity. Tamil Nadu is actively capitalizing on the China +1 strategy, which refers to multinational firms diversifying their manufacturing bases away from China to other countries like India. సో ఐడియల్లీ చైనా +1 స్ట్రాటజీ అంటే అర్థం ఏంటంటే మనం చూసుకుంటే చైనా +1 అంటారు. చైనా +1 స్ట్రాటజీ. ఈ చైనా +1 స్ట్రాటజీ ఈజ్ బేసికల్లీ ఏ గ్లోబల్ ట్రెండ్ అండి, వేర్ ఇప్పటిదాకా మనకి చైనా అనేటువంటి దాన్ని వరల్డ్స్ ఫ్యాక్టరీగా మనకి కన్సిడర్ చేస్తారు. వరల్డ్స్ ఫ్యాక్టరీ అంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అంతా కూడా మనకి చైనాలోనే మనకైతే ఉంది. ప్రపంచంలో ఉండేటువంటి ఇంపార్టెంట్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా చైనాలోనే వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ బేసెస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద కోవిడ్ పాండమిక్ నుంచి మనకి ఏంటంటే ట్రెండ్ అనేటువంటిది మారింది, వేర్ సో ద బిజినెసెస్ అన్నీ కూడా మనకి ఏంటంటే చైనా మీద ఓవర్ డిపెండెన్సీ ఉండకూడదు. లైక్ వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ సప్లై, వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ బేస్, మన యొక్క బేసెస్ని డైవర్సిఫై చేయాలి అని చెప్పేసి దే ఆర్ లుకింగ్ ఫర్ అదర్ కంట్రీస్. నౌ దే ఆర్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ ద చైనా అండ్ దే ఆర్ మూవింగ్ టు అదర్ కంట్రీస్ లైక్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద వియత్నాం, బంగ్లాదేశ్, ఈ యొక్క అదర్ కంట్రీస్కి మనకి మూవ్ అవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ వీ కాల్ ఇట్ యాజ్ చైనా +1 స్ట్రాటజీ అని చెప్పేసి మనకి పిలుస్తారండి. నౌ తమిళనాడు మనకి చైనా +1 ఆపర్చునిటీ ఏదైతే మనకి క్రియేట్ చేసిందో, ఇప్పుడు చైనా నుంచి దూరంగా వెళ్ళిపోయి డైవర్సిఫై చేసుకుందాము, ఇంకే కంట్రీలో మన యొక్క బేసెస్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చూస్తున్న సమయంలో మనకి తమిళనాడు గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ ఇట్స్ బెస్ట్ ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ ద FDI, ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ దీస్ పర్టికులర్ బిజినెసెస్ ఇన్ టు దట్ పర్టికులర్ స్టేట్. అరౌండ్ 9 lakh crores వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక తమిళనాడు తీసుకుని వచ్చిందని చెప్పేసి మనకి ఈ యొక్క ఈవెంట్లో మనకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ఫార్మర్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అయితే మాట్లాడుతున్నారు. ఇండియా ఈజ్, ఆయన మాట్లాడితే ఏం చెప్తున్నారంటే ఇండియా ఈజ్ స్ట్రగ్లింగ్ టు అట్రాక్ట్ ద FDI లైక్ చైనా అండ్ తైవాన్ ఆర్ వియత్నాం, విచ్ హ్యాస్ హిండర్డ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ డొమెస్టిక్ ఫర్మ్స్ ఇన్ టు ద గ్లోబల్ వాల్యూ చైన్స్. Not being part of this chain is now adversely affecting our India's exports and as well as the labor intensive sectors. ఈ యొక్క గ్లోబల్ వాల్యూ చైన్స్లో మనము పార్ట్ అవ్వకపోవడం మూలాన ఇట్ ఈజ్ ఎఫెక్టింగ్ సిగ్నిఫికెంట్లీ ఆర్ ఎక్స్పోర్ట్స్ని అయితే కనుక ఎఫెక్ట్ చేస్తుంది అండ్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్ని. So he is saying that India's manufacturing sector is particularly the labor intensive segment has underperformed mainly because of due to the strict labor laws and as well as the small firm sizes ఉండటం వలన మనకి ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేటువంటిది మనకి పర్ఫార్మ్ చేయట్లేదు. అండ్ ఈ కాంటెక్స్లో తమిళనాడు గురించి మనం తీసుకుంటే ఇట్ హ్యాస్ అట్రాక్టెడ్ ద ఇన్వెస్ట్మెంట్స్ వర్త్ 9 lakh crore in the last 3 years. These investments have created around 31 lakh new jobs, showcasing the Tamil Nadu's competitiveness in attracting the global investments. ఈ పాయింట్ ఎలా ఉన్నా ఇక్కడ మనకు తెలియాల్సింది. సో దిస్ చైనా +1 స్ట్రాటజీ గురించి మనకు చాలా క్లియర్గా తెలియాలండి. సో చైనా +1 స్ట్రాటజీస్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్, వాట్ ఈజ్ ఇట్ అని చెప్పేసి అడుగుతుంటారు. అండ్ అలాగనే మనకి మీరు ఎప్పుడైనా ఎకానమీ బేస్డ్ ఆర్టికల్స్ అవి రాసేటప్పుడు కూడా మీరు యూ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ థింగ్ లైక్ టేకింగ్ ద అడ్వాంటేజ్ ఆర్ టేకింగ్ ద ఆపర్చునిటీస్ దట్ were created because of due to the China +1 strategy. So India have to
మనకి ఏంటంటే సో ఇట్ షుడ్ బి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని మన కంట్రీలో ప్రమోట్ చేయగలగాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ షుడ్ బి కండ్యూసివ్గా ఉండాలి అని చెప్పేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రమోట్ చేయడంలో దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ బీ రెడీ ఇండెక్స్ అనేటువంటి దాన్ని మనకి ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మనకి తీసుకొస్తుందండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ అండ్ యాజ్ వెల్ as స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్. బీ రెడీ ఇండెక్స్ అని చెప్పేసి మనకైతే తీసుకుని వస్తున్నారు. ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఒకవేళ మీకు తెలియకపోతే స్టడీ చేసి అప్పుడు కమెంట్ చేయండి. బీ రెడీ ఇండెక్స్ అని చెప్పేసి మనకి ఎవరు తీసుకొస్తున్నారు, విచ్ పర్టికులర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, లైక్ ఇట్ కెన్ బి లైక్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఆర్ ఇట్ కెన్ బి లైక్ వరల్డ్ బ్యాంక్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా is not an international institution but telling an example. I hope these things. Now coming to these things, it is a China plus one అనేటువంటిది ఏంటంటే it is a strategy that is adopted by the global firms టు రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ చైనా మీదన ఆ డిపెండెన్సీని తగ్గించుకుని లైక్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చైన్ ఆపరేషన్స్ బై ఎక్స్పాండింగ్ టు అదర్ కంట్రీస్. ఇతర దేశాలకి మనకి ఏంటంటే కనుక మూవ్ అయిపోవడం. ఇట్ ఎయిమ్ టు మిటిగేట్ ద రిస్క్స్ లైక్ జియో పొలిటికల్ టెన్షన్స్, సప్లై చైన్ డిస్రప్షన్స్. కోవిడ్ టైంలో మనకి ఏంటంటే దేర్ ఆర్ సివియర్ సప్లై చైన్ డిస్రప్షన్స్ అనేటువంటివి వచ్చేసాయి బికాస్ ఆఫ్ చైనాస్ జీరో కోవిడ్ పాలసీ అని చెప్పేసి మనకు తీసుకుని రావడం. ఇలాంటి ఇనిషియేటివ్స్ వల్ల మనకి ఏంటంటే ఆల్ the businesses got severely impacted and they want to change this particular trend into diversify. Let us come out of China. So China's dominance dominated the global supply chains for decades because of due to low costs, infrastructure and a robust business ecosystem, earning the title world's factory. ఇప్పటిదాకా మనం చూసుకుంటే చైనాలో వెరీ లో కాస్ట్, సో వెరీ చీప్ లేబర్ మనకి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ చాలా తక్కువ అండ్ ఏ వెరీ ఎఫెక్టివ్ రోబస్ట్ బిజినెస్ ఎకోసిస్టమ్ అయితే కనుక ఉండేది. దేర్ బై ఎర్నింగ్ ద టైటిల్ కాల్డ్ యాజ్ వరల్డ్ ఫ్యాక్టరీగా కూడా మనకి ఏంటంటే కనుక ఎర్న్ చేసుకుంది. నౌ large scale shifts to China has begun in the 1990s because of due to their cost effectiveness, but the COVID-19 pandemic has exposed the vulnerabilities in relying solely on China, accelerating the adoption of China plus one approach. So COVID-19 pandemic has exposed the complete vulnerabilities. So only China మీదనే మనం ఆధారపడిపోతే కనుక ఎంత ఇంపాక్ట్ ఫేస్ చేయాలి అని చెప్పేసి అనేటువంటివి ఎక్స్పోజ్ చేయడం వలన కంపెనీస్ అన్నీ కూడా మనకి నౌ దే ఆర్ మూవింగ్ అవుట్ టు దట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ India, Vietnam, Thailand, Malaysia. They are emerging as attractive manufacturing hubs for global firms, thereby diversifying their overall supply chains. క్లియర్ అండి. దీనికి సంబంధించినటువంటి పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడగచ్చు. Discuss the opportunities and challenges that India faces in integrating into the global value chain with a special reference to the China plus one strategy. So having the special reference to China plus one strategy, what opportunities it is creating and at the same time what are the challenges that are there for integrating into that of the global value chains అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. This was the next possible mains question that you can expect అండి. Now let us move forward to that of the next article. Moving to the next one, Indian workers in Israel are eligible for medical insurance. So recently మనకి couple of like 1 or 2 months back కూడా మనకి ఇజ్రాయిల్ మన యొక్క కంట్రీ నుంచి అరౌండ్ 10,000 వర్కర్స్ని అయితే కనుక రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఫర్ దేర్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ కంట్రీ. సో ఓవరాల్ ఇట్ షో కేసెస్ దట్ ఇండియా ఈజ్ స్లోలీ బికమింగ్ ద హబ్ ఫర్ దట్ ఆఫ్ ద మ్యాన్ పవర్. సో ద గ్లోబల్ లేబర్ ఫోర్స్కి మనకి ఏంటంటే కనుక వీఆర్ కంట్రిబ్యూటింగ్ సిగ్నిఫికెంట్లీ. ఈ కాంటెక్స్లో మన యొక్క ఇండియన్ వర్కర్స్ కూడా మనకి చాలామంది ఇజ్రాయిల్లో అయితే వర్క్ చేస్తున్నారు. సో నౌ దే ఆర్ సేయింగ్ దట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్, దీస్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ ఆఫ్ ద మెడికల్ ఇన్సూరెన్స్ దేర్ అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ అండి మనకి. లెట్ us discuss some important points. The government of India recently informed the Rajya Sabha about the eligibility of Indian workers in Israel for equal labor rights, like including medical insurance, amid the ongoing conflict between Hamas and as well as Israel since October 7th, 2023. So now the recent conflict between the Israel and as well as the Hamas and manaki Gaza Strip. వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ మనకి అక్టోబర్ 7th, 2023 రీసెంట్ ఎస్కలేషన్స్ అయితే మనకి స్టార్ట్ అవ్వడం జరిగిందండి, వేర్ thousands of rockets got fired by that of the Hamas onto the soil of Israel.
సో ఈ యొక్క ఆన్గోయింగ్ కాన్ఫ్లిక్ట్ పరిస్థితుల్లో కూడా మనకి ఏంటంటే మన యొక్క ఇండియన్ వర్కర్స్ ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి కూడా సో దే హ్యావ్ ద సేమ్ రైట్స్ లైక్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద అక్కడ ఉండేటువంటి లేబర్కి ఏ విధమైనటువంటి రైట్స్ ఉంటాయో సో ద సిమిలర్ రైట్స్ అనేటువంటివి మన వాళ్ళకు కూడా ఇవ్వబడడం జరుగుతోంది. సో దే ఆర్ సేఫ్ అని చెప్పేసి మనకి రాజ్యసభలో మనకి చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద వర్కర్స్ సో హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఇజ్రాయెల్. Approximately 32,000 Indian workers are currently employed in Israel. And after the conflict began, the 12,000 Indian workers have been traveled to that of the Israel for work purposes. And under the framework agreement and implementation protocols between India and as well as Israel, India and as well as Israel have signed a framework agreement. So where Indian workers are receiving equal treatment with Israeli citizens with respect to that of labor rights. Like for example, they are having the proper lodging facilities, medical insurance ఇవ్వడము, relevant social security coverage అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. The Ministry of State External Affairs assured that the rights of Indian workers in Israel are safeguarded as per that of the agreement. This conflict has highlighted the importance of ensuring labor protection for the Indian workers abroad, especially in these volatile regions. Yes. This is what is the next important article that we are expected to know. And moving forward to the next one, సెన్సస్ 2025 యాజ్ ఏ కాంప్రిహెన్సివ్ సిటిజన్ రిజిస్టరీ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ మనకైతే పబ్లిష్ అయింది. ఇక్కడ మనకి వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ అని, దెన్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ గురించి, ఎన్ఆర్ఐసి అండ్ యాజ్ వెల్ యాజ్ ఆధార్ మధ్య డిఫరెన్సెస్ గురించి, వీటన్నిటి గురించి కూడా ఈ ఆర్టికల్లో మనకి మాట్లాడారు. లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఎస్ అండి, దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐడియల్లీ మనకి సెన్సస్ అనేటువంటిది 2021లో మనకైతే కనుక కండక్ట్ చేయాలి. బట్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద కోవిడ్ పాండమిక్ ఇట్ వాస్ పోస్ట్పోన్డ్ అండ్ నౌ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ ద సెన్సస్ విల్ బీ కండక్టెడ్ ఫ్రమ్ ద 2025 నుంచి మనకైతే కండక్ట్ చేస్తారు. వన్స్ దట్ ఈస్ ఫాలోడ్ బై దట్ డీలిమిటేషన్ కమిషన్ అనేటువంటిది కన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. మనకు ఆ ఫ్లో అలా వెళ్ళిపోతుంది. Now coming to the discussion here, there is something called as NRIC, National Register of Indian Citizens. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ అనేటువంటిది మనకు ఒక ఇంపార్టెంట్ ఇది ఉంటుంది. ఈ యొక్క నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ అనేటువంటిది మనకి ఏం చేస్తుందంటే ఇట్ డిఫరెన్షియేట్స్ బిట్వీన్ ద సిటిజన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ సిటిజన్స్. సో సిటిజన్స్ ఎవరు, నెక్స్ట్ వచ్చేసి నాన్ సిటిజన్స్ ఎవరు. there will be a clear cut demarcation అనేటువంటిది అంటే సిటిజన్ వెరిఫికేషన్ అనేటువంటిది మనకి జరుగుతుంది ఈ యొక్క నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ద్వారా. సో నౌ వన్స్ దిస్ సెన్సస్ ఈస్ కండక్టెడ్ 2025 దెన్ అక్కడి నుంచి మనకి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ని మనకి అప్డేట్ చేస్తారు. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ని అప్డేట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మనకి ఎన్ఆర్ఐసి అనేటువంటి దాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి ఇది అసలు మన యొక్క ఇండియన్ సిటిజన్స్ ఎవరెవరు, సో ద నాన్ సిటిజన్స్ ఎవరు అనేటువంటిది ఆ క్లియర్ డిమార్కేషన్ అనేటువంటిది మనకి తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఎంత ఇంపార్టెంట్ అనేటువంటి దాన్ని దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ కమిటీ కూడా మనకైతే కనుక రికమెండ్ చేశారండి. దట్ ఈజ్ ఇనిషియల్లీ మనకి ఏంటంటే 1951 సెన్సస్ తర్వాత ఈ యొక్క ఎన్ఆర్ఐసిని మనకైతే కనుక క్రియేట్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకున్నారు. బట్ కానీ ఆ తర్వాత ఇట్ గెయిన్డ్ ద రెన్యూడ్ సిగ్నిఫికెన్స్ ఫాలోయింగ్ ద రికమెండేషన్స్ బై ద సుబ్రహ్మణ్యన్ కమిటీ ఇన్ ద ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ద కార్గిల్ వార్ 1999 విచ్ హైలైటెడ్ దట్ దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ రోబస్ట్ డేటాబేస్ దట్ ఇన్క్లూడ్స్ బోత్ సిటిజన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ సిటిజన్స్. So therefore these recommendations have eventually led to the addition of section 14A. రీసెంట్గా మనకి సెక్షన్ 6A రీసెంట్గా న్యూస్లో ఉంది, సంథింగ్ రిలేటెడ్ టు ఎన్ఆర్సీ గురించి. నౌ సెక్షన్ 14A నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ గురించి మనకైతే కనుక ఇట్ ఈస్ మ్యాండేటరీ కంపల్సరీ ఫర్ ఆల్ ఇండియన్ సిటిజన్స్ టు గెట్ రిజిస్టర్డ్ అనేటువంటి దాని మీద పాయింట్ మీద ఎక్స్ప్లెయిన్ చెప్పడం జరుగుతుంది. ఎన్ఆర్ఐసి అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. మన ఇండియన్ సిటిజన్స్ ఎవరు, నాన్ సిటిజన్స్ ఎవరు అనేటువంటిది మనం చాలా డిస్టింగ్విష్ చేయాలి. దేర్ షుడ్ బి ఏ క్లియర్ కట్ డేటాబేస్ అనేటువంటిది ఉండాలి అనే రికమెండేషన్ మనకి సుబ్రహ్మణ్యన్ కమిటీ వాళ్ళు అయితే రికమెండ్ చేశారు ఇన్ ద ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ద కార్గిల్ వార్. ఇనీషియల్ కన్సెప్చువలైజేషన్ ఆఫ్టర్ 1951 సెన్సస్ మనకి చెయ్యాలి అని అనుకున్నారు. బట్ స్టిల్ దట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ అండ్ ఈవెన్ దానికి సంబంధించినటువంటి రెన్యూడ్ సిగ్నిఫికెన్స్
ఇయర్స్ తర్వాత కార్గిల్ వార్ తర్వాత మనకైతే ఆ యొక్క సిచ్యువేషన్ రావడం జరిగిందండి. ఇప్పుడు సెన్సస్ 2025 మనకి కండక్ట్ చేసిన తరువాత ఆ యొక్క డేటా అంతటిని మనకి ఏంటంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్లో అప్డేట్ చేయబడడం జరుగుతుంది. అప్డేట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్ఆర్ఐసి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ అనేటువంటి దాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేస్తారు. సో వేర్ ఏ స్పెసిఫిక్ ఐడెంటిటీ కార్డ్ విల్ బి ఇష్యూడ్ యాజ్ పర్ మ్యాండేటెడ్ బై దట్ ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్. సో చాలామంది ఏంటంటే ఆల్రెడీ మన కంట్రీలో సో ఇండియన్స్కి స్పెసిఫిక్గా ఆధార్ ఆల్రెడీ ఉంది కదా ఐడెంటిటీ కార్డు కింద, దెన్ వై అగైన్ ఎన్ఆర్ఐసికి సంబంధించినటువంటి ఐడెంటిటీ మళ్ళీ ఎందుకు అంటే వీ షుడ్ అండర్స్టాండ్ దట్ ఆధార్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ గివెన్ టు దట్ ఆఫ్ ద రెసిడెంట్స్ అండి. మొత్తం రెసిడెంట్స్ అందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మనకి సిటిజన్షిప్ రెసిడెంట్స్ అనేటువంటిదికి మనకి ఆధార్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ఇట్స్ ఐడెంటిటీ వెరిఫికేషన్, అది మనకి నాట్ సిటిజన్ వెరిఫికేషన్. ఆ పాయింట్స్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఆధార్ వర్సెస్ ఎన్ఆర్ఐసి. A question often raised in this connection is the need for this exercise when Aadhaar is already existing. Aadhaar already ఉంది కదా, ఇంకెందుకు ఎన్ఆర్ఐసి అనేటువంటిది. It is essential to note that Aadhaar and NRIC serve distinct purposes. అంటే ఆధార్ సర్వ్ చేసేటువంటి పర్పస్ వేరు, ఎన్ఆర్ఐసి సర్వ్ చేసేటువంటి పర్పస్ వేరు. ఆధార్ ఈజ్ ఏ 12-digit unique identification number that is issued by UIDAI టు రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా రిగార్డ్లెస్ ఆఫ్ సిటిజన్షిప్. వాళ్ళ యొక్క సిటిజన్షిప్ తోటి సంబంధం లేకుండా రిగార్డ్లెస్ ఆఫ్ ద సిటిజన్షిప్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియాకి మనకి ఏంటంటే యూఐడిఏ నుంచి ఈ యొక్క 12-digit యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుంది. ఇట్ సర్వీస్ యాజ్ ఎ బయోమెట్రిక్ బేస్డ్ ఐడెంటిటీ వెరిఫికేషన్ టూల్, దేర్ బై లింకింగ్ సర్వీసెస్ సచ్ ఎస్ బ్యాంకింగ్ సర్వీసెస్ గురించి, సబ్సిడీస్ గురించి, డిజిటల్ ఐడెంటిటీ గురించి మనకి దీన్ని ఉపయోగిస్తారు. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఎన్ఆర్ఐసి ఈజ్ ఆల్టుగెదర్ ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ ఏ కాంప్రిహెన్సివ్ సిటిజన్ రిజిస్ట్రీ. While Aadhaar is focused upon identity verification and can be held by any resident, the NRIC is a citizenship verification system mandating the proof of citizenship. Thus, therefore, Aadhaar is broadly inclusive for all residents, whereas NRIC serves as a definitive record for that of the citizens. Clear andi? That is what is the difference between Aadhaar and as well as the NRIC. But కానీ ఇక్కడ ఆధార్ మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ ఎన్ఆర్సీ అంటారు. ఎన్ఆర్సీ అనేటువంటి దాన్ని మనకి అస్సాంలో క్యారీ అవుట్ చేస్తున్నారండి. ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అని చెప్పి అక్కడ మనకి ఆధార్ మాట్లాడుతూ చాలామంది బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్, బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ మూలాన సో చాలామంది ఎన్ఆర్సీ నుంచి ఎక్స్క్లూడ్ అయితే కనుక అయిపోతున్నారు. ఇట్ ఈస్ రిజల్టింగ్ ఇన్ ద హ్యూమానిటేరియన్ క్రైసిస్ కూడా మనకి అయితే కనుక కాజ్ అవుతుంది. బట్ ఎన్ఆర్ఐసిని మనం ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మాత్రం వీటన్నిటినీ కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. పీపుల్ అందరికీ కూడా ప్రాపర్ అవేర్నెస్ అనేటువంటిది మనం కల్పించాలి. ఫీల్డ్ లెవెల్ అఫీషియల్స్ అందరికీ కూడా ప్రాపర్ ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వాలి. సో డిజర్వింగ్ పీపుల్ ఎవరో కూడా ఈ యొక్క ఎన్ఆర్ఐసి ఎక్సర్సైజ్లోంచి మనకి ఎక్స్క్లూడ్ అయిపోకూడదు. ఎస్ అనేటువంటి పాయింట్స్ని మనకి ఇక్కడ మనకి మాట్లాడడం జరుగుతుందండి. సో దేర్ఫోర్ ఈ సెన్సస్ 2025 గురించి మనకైతే తెలియాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి డీలిమిటేషన్ కమిషన్ అండ్ దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎన్ఆర్ఐసి గురించి, ఎన్ఆర్ఐసి వర్సెస్ ఆధార్ డిబేట్ ఏంటి, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఈ ఆర్టికల్ ద్వారా తెలియాలండి. లెట్ us read some important points, you will get more clarity. This article discusses the proposed 2025 census and its role in updating the something called as NPR, National Population Register, which is a precursor to the creation of NRIC, National Register of Indian Citizens అని చెప్పేసి పిలుస్తారు. It highlights the importance, process and challenges which are associated with this initiative as well as its distinction from that of the Aadhaar. ఆధార్ తోటి మనకి అది ఎలాగ డిస్టింక్ట్ అనేటువంటి దాన్ని కూడా మనకి మెన్షన్ చేయబడడం జరిగింది. ఎన్ఆర్ఐసి అనేటువంటి దాన్ని మనం తీసుకుంటే ఇట్ వాజ్ కాన్సెప్చువలైజ్డ్ అండర్ ద సిటిజన్షిప్ యాక్ట్ 1955. సో ఆఫ్టర్ ద ఫస్ట్ సెన్సస్ 1951 తర్వాత ఫస్ట్ సెన్సస్ తర్వాత మన దీన్ని కాన్సెప్చువలైజ్ చేశారు. అండ్ ఇట్ గెయిన్డ్ ద ప్రామినెన్స్ జస్ట్ ఆఫ్టర్ ద కార్గిల్ వార్ 1999 బికాస్ ఆఫ్ డ్యూ టు ద రికమెండేషన్స్ ఆఫ్ ద సుబ్రహ్మణ్యన్ కమిటీ. అండ్ దే సెడ్ దట్ దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ రోబస్ట్ సిటిజన్ డేటాబేస్ అనేటువంటిది ఉండాలి. సో సిటిజన్స్ ఎవరు, నాన్ సిటిజన్స్ ఎవరు అనేటువంటిది ఒక క్లియర్ ఇది అనేటువంటిది మనకు ఉండాలి. ఇట్స్ కీ ఆబ్జెక్టివ్స్ ఇంక్లూడ్
ఎన్హెన్స్ ద నేషనల్ సెక్యూరిటీ లైక్ బై మెయింటైనింగ్ ఏ వెరిఫైడ్ సిటిజన్ రిజిస్ట్రీ. ఒక వెరిఫైడ్ సిటిజన్ రిజిస్ట్రీ ఉండటం వల్ల, అంటే ఎవరెవరు మన సిటిజన్స్ అనేటువంటిది తెలియడం వల్ల మన యొక్క నేషనల్ సెక్యూరిటీని కూడా మనం ఏంటంటే ఎన్హెన్స్ చేయొచ్చు. సో బికాస్ సో అట్ ఏ టైమ్ వెన్ వీ హ్యావ్ ద టూ ఎనిమీస్ లైక్ చైనా ఆన్ వన్ side and Pakistan on the other side, so they can mask and enter into themselves and enter into our country as a Indian, reduce the identity fraud and as well as the duplication, and enable the target welfare schemes to so that it will reach the eligible beneficiaries. So the role of 2025 census and the NPR with respect to NIRC. The NPR update is the first step towards the establishment of the National Register of Indian Citizens. Data collection includes details like name, gender, date of birth, marital status, nationality, socio-economic indicators similar to the 2011 census. But unlike previous census exercises, biometric data అనేటువంటిది collect చేయబడదు, as it is already available via the Aadhaar. ద డిబేట్ బిట్వీన్ ఆధార్ వర్సెస్ ఎన్ఆర్ఐసి మధ్యన డిబేట్ ఏంటి? ఆల్రెడీ ఆధార్ ఉంది కదా, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ఎన్ఆర్ఐసి? ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి ద సేమ్ పాయింట్స్. ఆధార్ ఈజ్ ఏ బయోమెట్రిక్ బేస్డ్ ఐడెంటిటీ వెరిఫికేషన్ టూల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇష్యూడ్ టు ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిగార్డ్లెస్ ఆఫ్ దర్ సిటిజన్షిప్. అండ్ ఇది మనకి బ్యాంకింగ్ సర్వీసెస్కి, సబ్సిడీస్ ఏమైనా తీసుకోవడానికి, డిజిటల్ ఐడెంటిటీ సర్వీసెస్ గురించి, వీటి గురించి మనకి ఆధార్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఆన్ ద అదర్ సైడ్ ఎన్ఆర్ఐసి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ అనేటువంటిది సిటిజన్షిప్ వెరిఫికేషన్ సిస్టమ్ అది, విచ్ ఎస్టాబ్లిషెస్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఫర్ ఆల్ ద రెసిడెంట్స్. It focuses on differentiating the citizens from non-citizens and maintaining a comprehensive registry. అండ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ అస్సాంలో రీసెంట్గా మనకి యొక్క ఎన్ఆర్సీ గురించి రీసెంట్గా అస్సాం ఎక్స్పీరియన్స్ అయితే ఎన్ఆర్సీకి సంబంధించి చూసినట్లయితే కనుక ఇట్ ఈస్ హైలైటింగ్ దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ హ్యుమానిటేరియన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ అయితే కనుక మనకు కనబడుతున్నాయి. లైక్ బై ఎక్స్క్లూడింగ్ ద మార్జినలైజ్డ్ గ్రూప్ డ్యూ టు స్ట్రిక్ట్ డాక్యుమెంట్ రిక్వైర్మెంట్స్ ఉండడం వలన అస్సాంలో మనకి కొంతమంది మార్జినలైజ్డ్ గ్రూప్స్ వాళ్ళ దగ్గర ప్రాపర్ డాక్యుమెంటేషన్ అది లేకపోవడం మూలాన ఈవెన్ దో దే ఆర్ ఇండియన్ సిటిజన్స్, ఈవెన్ దో దే బిలాంగ్ టు అస్సాం, వాళ్ళందరినీ కూడా ఎక్స్క్లూడ్ అయిపోవడం అనేటువంటిది జరుగుతుంది. నౌ క్రియేటెడ్ ఫెయిర్నెస్ కన్సర్న్స్ బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ స్ట్రింజెంట్ ప్రొసీజర్స్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఆధార్ మనకి ఏమేమి సజెషన్స్ ఇస్తున్నారు? వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఫెయిర్నెస్ అనేటువంటిది ఉండాలి. Ensure a transparent and inclusive verification process allowing the public claims and objections. Conduct the verification and appeals so that to enhance the authenticity. Data privacy issue address cheyali. Address the privacy concerns like adhering to the recent Supreme Court guidelines on Aadhaar. And right to privacy is a fundamental right. Yes, and the right to privacy was declared as a fundamental right in which landmark Supreme Court case. So please do comment and because this was a question that was asked in UPSC prelims 2024 లో కూడా మనకి ఏ ఆర్టికల్ అండర్లో మనకి ఇది ఆ రైట్ టు ప్రైవసీ కవర్ అవుతుంది అనేటువంటి క్వశ్చన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో మెన్షన్ రైట్ టు ప్రైవసీ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్ ఇన్ విచ్ సుప్రీం కోర్ట్ కేస్ అండ్ అలాగనే ఆల్సో మెన్షన్ అండర్ విచ్ ఆర్టికల్. Let's say Article 14, Article 15, Article 21, Article 29, so whatever may be. So you please do comment that as well. Implement the robust data protection mechanisms and public awareness create cheyandi. Conduct the campaigns so that to educate citizens about the process and as well as their rights. Simplify the documentation requirements so that to reduce exclusion risks especially for vulnerable communities. So vulnerable communities దగ్గర కొంత ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేటువంటిది ఉండకపోవచ్చు, దాని మూలాన వాళ్ళు అన్నెసెసరీగా ఈ యొక్క దాంట్లోంచి రిజిస్టర్లోంచి ఎక్స్క్లూడ్ అయిపోతారు. ఇలా ఎక్స్క్లూడ్ అయిపోవడం మూలాన సో ఇట్ అగైన్ క్రియేట్స్ ద lot of loss of benefits to them. So therefore strict documentation కాకుండా simplified documentation requirements పెట్టడం వలన మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కూడా మనకి ఎన్ఆర్ఐసిలో మనకి ఎస్టాబ్లిష్ అవుతారు. ఎస్ అండి, దిస్ ఈస్ వాట్ ఈస్ ద హోల్ ఆర్టికల్ ఆల్ అబౌట్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. లెట్ us move to that of the next article. Syrian rebels launched the large-scale attack on government forces in Aleppo. Aleppo is a place in Syria. మనకి ప్లేసెస్ ఇన్ న్యూస్లో లాస్ట్ టైం మనకి అయితే కనుక అడిగారు అలెప్పో ఎక్కడుంది అని చెప్పేసి. అలెప్పో ఈజ్ ఇన్ సిరియా అండి. సో సిరియాలో మనకి ఏంటంటే సిరియాలో కూడా దెర్ ఈస్ ఎ హ్యూజ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఫోర్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రెబెల్స్. సో రీసెంట్గా వీళ్ళు లార్జ్ స్కేల్ అటాక్ని అయితే కనుక మనకి క్యారీ అవుట్ చేయడం జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. సో వన్స్ డౌన్ ద లైన్ దీనికి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇష్యూ అనేటువంటి దాన్ని కూడా మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము కమింగ్ డేస్లో మనం.
Syrian armed groups led by the Hayat Tahrir al-Sham launched an offensive against the government forces in western Aleppo, thereby escalating the conflict in the region. The clashes represent a significant development in the ongoing Syrian civil war. Yes, అండ్ అటాక్ లొకేషన్స్ మనం తీసుకుంటే వెస్ట్రన్ అలెపో అండ్ ద లీడింగ్ ఫ్యాక్షన్ వచ్చేసి మనకి హయత్ తహరీర్ ఆల్ షామ్ అండ్ క్లాషెస్ వచ్చేసి మనకి ఇంటెన్స్ ఫైటింగ్ హెస్ పర్సిస్టెడ్ ఫర్ 2 days రిజల్టింగ్ ఇన్ ద టెరిటోరియల్ గెయిన్స్ ఫర్ ద రెబెల్స్. అండ్ దీనికి సంబంధించినటువంటి హ్యుమానిటేరియన్ ఇంపాక్ట్ అనేటువంటిది కాజ్ అవుతుంది, రీజనల్ టెన్షన్స్ అనేటువంటివి క్రియేట్ అవుతున్నాయి. సిరియాకి సంబంధించినటువంటి జియోగ్రాఫికల్ లొకేషన్ మనం తీసుకుంటే కనుక లెబనాన్, వెస్ట్ బ్యాంక్, ఇజ్రాయిల్ ఇవన్నీ మనకు ఆల్రెడీ న్యూస్లో ఉన్నాయి కదండి. సిరియాలోనే మనకి ఏంటంటే కనుక సిరియా ఈజ్ లొకేటెడ్ హియర్ అండ్ దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ గోలన్ హైట్స్ అని చెప్పేసి మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇవి ఏ కంట్రీలో ఉన్నాయి అనేటువంటి దాన్ని కూడా కమెంట్ చేయండి. గోలన్ హైట్స్ అంటారు. ఎస్, సో సిరియా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే లెట్ us read important points. Syria is located in Western Asia, which is the eastern end of the Mediterranean Sea. Mediterranean Seaకి మనకి ఈస్టర్న్ సైడ్ లైక్ ద కంట్రీస్ లైక్ ఇజ్రాయెల్, లెబనాన్, సిరియా ఇవన్నీ కూడా మనకి ఇటువైపే ఉంటాయి మనకి. ఎస్, వెస్ట్ ఏషియన్ సైడ్ ఈస్టర్న్ ఎండ్ ఆఫ్ ద మెడిటరేనియన్ సీ. అండ్ సిగ్నిఫికెన్స్ తీసుకుంటే ఇట్ ఈస్ హోమ్ టు దట్ ఆఫ్ ద యాన్షియన్ సిటీస్ లైక్ దమాస్కస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాల్మిరా కూడా మనకి ఇది హోమ్ అండి. బార్డర్స్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్కీ మనకి నార్థర్న్ సైడ్ బార్డర్ చేస్తుంది, లెబనాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్ వెస్ట్ అండ్ సౌత్ వెస్ట్ సైడ్, ఇరాక్ వచ్చేసి ఈస్టర్న్ సైడ్, జార్దాన్ వచ్చేసి సదరన్ సైడ్ అండ్ మెడిటరేనియన్ సీ ద వెస్ట్రన్ సైడ్. సో ద వెస్ట్రన్ సైడ్ మనకు తీసుకుంటే కనుక మెడిటరేనియన్ సీ, దిస్ ఈస్ వాట్ ఈస్ ద మెడిటరేనియన్ సీ అండి. మెడిటరేనియన్ సీ తోటి మనకైతే కనుక బార్డర్ చేస్తుంది, టర్కీ బార్డర్ చేసుకుంటుంది, ఇరాక్ బార్డర్ చేసుకుంటుంది, జార్దాన్ బార్డర్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కంట్రీస్ విచ్ బార్డర్స్ ద these things. Yes, okay nandi, these are the important things that you are expected to know about. Going to the next one. So moving to the next one. Yes, and today's question, consider the following statements about the National Investigation Agency, NIA. National Investigation Agency gurinchi. First and foremost, it is a statutory body. Second statement, the NIA Act 2008 was never amended. Which of the above statements is or are correct? One only, two only, both one and two, and as well as none of the above. So if you know the answer, please do comment your answer and I hope you know the answer. And at the same time, if you have liked the video, please do like it and let's meet again. And ఇంతకు ముందు అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా లైక్ ఏంటంటే బీ రెడీ గురించి మనం అయితే కనుక ఒకటి అడగడం జరిగింది. సో బీ రెడీ గురించి వీ హ్యావ్ ఆస్డ్ అబౌట్. సో దెన్ వీ హ్యావ్ ఆస్డ్ అబౌట్ గోలన్ హైట్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి మనం ఒక క్వశ్చన్ అడిగాము. గోలన్ హైట్స్ వచ్చేసి మనకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఏ కమిటీ యొక్క రికమెండేషన్స్ ద్వారా మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయ్యింది అని చెప్పేసి కూడా మనం అయితే అడిగిన క్వశ్చన్. ఎస్ అండి, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్, ప్లీజ్ డూ కమెంట్ యాజ్ వెల్. ఎస్ అండి, బికాస్ ఆఫ్ డ్యూ టు మీరు యాక్టివ్గా కమెంట్స్ చేస్తూ ఉంటేనే వి విల్ గెట్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్ట్ అండ్ it will be more inclusive and yes, that's it friends for today. Let's meet again in the next analysis and until then, happy learning, all the best, bye bye and take care.